హలో! మమ్మీ ఇండియాకి వెళ్ళే టైము దగ్గరకైతే వచ్చేసింది. సో, మమ్మీతో ఏదన్నా మెమరబుల్‌గా ఉండేలాగా ఫస్ట్ యూఎస్ విజిట్ కాబట్టి మెమరబుల్‌గా ఉండేలాగా చేయిద్దామని అనుకున్నాను. సో, నాకు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏం థాట్ వచ్చిందంటే మమ్మీకి సెకండ్ టాప్ ఇయర్ పియర్సింగ్ చేయిద్దామని అనిపించింది. సో, అందుకని మమ్మీని క్లేర్స్‌కి తీసుకొనెళ్ళాను. ఆ రోజు కానీ మేము సెలెక్ట్ చేసుకున్నది ఏదైతే స్టడ్ ఉందో అది అవైలబుల్ లేదు అన్నారు. దాని బదులు ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాము. అది కూడా అవైలబుల్‌గా లేదు అన్నారు. అందుకని ఆ రోజైతే పియర్సింగ్ చేయించుకోలేదు. సరే అని చెప్పేసి ఒక వాచ్ తీసుకుందాము మమ్మీకి అని అనిపించింది. అందుకని వాచ్ స్టేషన్‌కెళ్ళాము. డిఫరెంట్ బ్రాండ్స్ ట్రై చేసాము. లాస్ట్‌కి ఒక 3, 4 అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మమ్మీ పెట్టుకొని చూసినప్పుడు మమ్మీకి ఒకటి చాలా బాగా నచ్చింది. అది డీకేఎన్‌వైదనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి అది. అది బా నచ్చింది. ఫైనల్‌గా అదైతే తీసుకున్నాము. తర్వాతైతే మేము కాటా స్టోర్‌కెళ్ళాము. అక్కడ 50%, 60% అలా సేల్ ఉంది. చూసినవన్నీ నచ్చేస్తున్నాయి. కానీ చాలా ఫాస్ట్‌గా ఔట్‌గ్రో అయిపోతూ ఉంటారు కదా వీళ్ళు. సో, చాలా లిమిటెడ్‌గా కొన్ని అవుట్‌ఫిట్స్ అయితే తీసుకున్నాను. నేనేమేమి తీసుకున్నానో ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే షేర్ చేస్తాను. సీ యూ నెక్స్ట్ మినీ వ్లాగ్. బాయ్.